హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది వచ్చేసి నా థర్డ్ వీడియో అనమాట. చాలామంది హెయిర్ కేర్ కోసం అడుగుతున్నారు. సో తప్పకుండా నేనైతే షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా నా హెయిర్ ఎంత షార్ట్ ఉంది, తర్వాత ఎంత లాంగ్ పెరిగింది, అసలు ఎలా ఊడిపోయింది జుట్టు, మళ్ళీ ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగేలాగా నేను పెంచుకున్నాను అనేది. సో ఈరోజు నేను చెప్పే రెమెడీ ఏంటంటే హోమ్ మేడ్ రెమెడీ. ఇది కూడా చాలా న్యాచురల్ పద్ధతిలోనే, మీకు ఎలాంటి షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఏమీ లేకుండా. సో ఇది యూజ్ చేస్తే కనుక మీ జుట్టులో ఉన్నటువంటి చుండ్రు అంతా కూడా పోయి చక్కగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఆగిపోయి హెయిర్ అనేది చాలా బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది అనమాట. దీనికి కావాల్సిన ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్ల టీ పౌడర్ వేయండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేస్తామండి. ఈ టీ పౌడర్ అనేది మీ జుట్టులో ఉన్న చుండ్రును జిడ్డును అంతా తీసివేస్తుంది అనమాట. తీసివేసి జుట్టు అనేది చాలా మెరుస్తూ ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ఒక 10 వరకు తులసాకులు వేయండి. తులసాకులు ఎందుకు వేస్తామంటే జుట్టులో ఉన్నటువంటి చుండ్రు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉంటే కనుక ఈ యొక్క తులసాకుల ద్వారా తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి ఒక 10 వరకు మీరు ఖచ్చితంగా ఈ యొక్క తులసాకులను తీసుకుని ఇందులో వేయండి. ఇది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్గా పనిచేస్తుంది అనమాట. ఎవరికైనా సరే చుండ్రుతో బాధపడి జుట్టు ఊడిపోతుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెమెడీ అనేది ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంది. సో అదేవిధంగా ఒక గుప్పుడు వచ్చేసి కరివేపాకులు వేయండి. సో ఈ కరివేపాకులు కూడా వేసి బాగా మరగబెట్టండి. ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా వాటర్ అయితే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మెంతులు కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత వడగట్టుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా ఒక గిన్నెలో తీసుకున్న ఈ యొక్క టోనర్ని ఏం చేయాలంటే మీరు సపరేట్గా, అంటే వాటర్ బేస్లో ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మన హెయిర్కి పెట్టుకోలేం కాబట్టి స్ప్రే బాటిల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకుని అప్పుడు జుట్టుకు పెట్టించాలి. సో ఎలా పట్టించాలంటే డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలా, అంటే ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకోవాలంటే కనుక ఏ హెయిర్ మీద పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాటర్లా ఉంటుంది కాబట్టి జస్ట్ తడుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. అసలు ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అయినా పెట్టచ్చు, అలాగే పొడిబారిపోయిన జుట్టు మీద అయినా సరే పెట్టచ్చు. సో ఇలాగ మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని చక్కగా దాన్ని చూసారా, కలర్ అది ఎంత బ్లాక్గా ఉందో. సో ఈ డికాక్షన్ అనేది, ఈ టోనర్ అనేది మీ హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసేస్తుంది. డండ్రఫ్ను కూడా పోగొట్టేస్తుంది. ఒక్క వాష్లోనే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో, జుట్టు తిరిగి అసలు పెరగట్లేదు అనుకుంటున్నారో, జుట్టు చాలా వీక్గా ఉందనుకుంటున్నారు, అలాగే చుండ్రుతో బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ రెమెడీని షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంది. సో అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ముందు నా జుట్టు చూసారు కదా, ప్రీవియస్గా ఎంత చిన్న పిల్లక అనమాట. సో ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అన్నీ యూజ్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి నా జుట్టు ఎంత లావుగా, అలాగే బ్లాక్గా, అలాగే ఒత్తుగా కూడా పెరిగిందన్న. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.